So the radioactivity is two types. One is natural and another one is artificial. These both two laws are found out by the, we all know, Mercury and Percury. Okay, and the first one of radioactivity type is natural radioactivity. Okay, and next one is artificial radioactivity. First of all, know about natural activity. Okay, natural activity is nothing but the spontaneous emission of powerful radiations exhibited by the heavier elements found in nature. That means మనకి నేచర్లో కానీ మనం హెవియర్ ఎలిమెంట్స్ రేడియేషన్ అనేది ఎమిట్ జరుగుతుంటే, అంటే ఏదన్నా ఒక ఎలిమెంట్ తీసుకోండి, హెవియర్ ఎలిమెంట్, ఆ హెవియర్ ఎలిమెంట్ నేచర్ నుంచి వచ్చిన ఎలిమెంట్ అయి ఉండాలి. ఆ ఎలిమెంట్కి మనకి స్పాంటేనియస్ ఎమిషన్ అనేది ఎగ్జిబిట్ అవుతుంటే దాన్ని ఏమంటాము మనం? న్యాచురల్ ఫినామినాన్, అంటే న్యాచురల్ రేడియో యాక్టివిటీ అంటాం. అంటే ఇట్ కుడ్ బి మైట్ కమింగ్ ఫ్రమ్ ది నేచర్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ. ఆర్టిఫిషియల్ అంటే మనకి సంథింగ్ మనం ప్రిపేర్ చేసేదన్నమాట, బై యూజింగ్ మోడర్న్ టెక్నిక్స్. ఓకే, బై యూజింగ్ మోడర్న్ టెక్నిక్స్ సేమ్ న్యాచురల్గా మనకి ఎట్లా అయితే స్పాంటేనియస్ ఎమిషన్ జరుగుతుందో, ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే మోడర్న్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని స్పాంటేనియస్ ఎమిషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ అంటాం. ఓకేనా, and we already discussed about the radioactive disintegration. What is meant by radioactive disintegration? Radioactive disintegration, so spontaneous breaking up of the nucleus and it emits alpha, beta, gamma rays. Okay, alpha, beta, gamma rays. First of all, we are discuss about alpha decay or rays. It is good to call ray alpha rays or alpha decay, whatever it may be, alpha decays. Okay, first of all, so alpha decay means after the spontaneous emission, that means here రేడియో డిసింటిగ్రేషన్ జరుగుతుంది కదా మనకి. డిసింటిగ్రేషన్ జరిగిన తర్వాత మనకి స్పాంటేనియస్ ఎమిషన్ అనేది జరుగుతుంది. ఆ స్పాంటేనియస్ ఎమిషన్ అనేది జరిగిన తర్వాత మనకి న్యూ ఎలిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ న్యూ ఎలిమెంట్లో మనకి దెర్ ఈస్ నో సేమ్, అంటే చేంజ్ ఏమీ లేకుండా, కెమికల్ ప్రాపర్టీస్లో చేంజ్ ఏమీ ఉండదు. ఓకేనా, కెమికల్ ప్రాపర్టీస్లో చేంజ్ ఏం లేకుండా ఒక న్యూ ఎలిమెంట్ అనేది ఆల్ఫా డీకేలో మనకి ఎమిట్ అవుతూ ఉంటుంది. సో దానికి ఎగ్జాంపుల్గా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఈజీగా అర్థమవుతుంది. XZA, Z ఈజ్ ద అటామిక్ నెంబర్, మాస్ నెంబర్, అండ్ దిస్ వన్ ఈజ్ ఎలిమెంట్. ఓకే, హియర్ 2He4 ప్లస్ YZ-2 A-4. ఓకేనా, ఇక్కడ నుంచి మనం ఈ రిలేషన్ని చూసుకుంటే ఇక్కడ ఏం రిలీజ్ అయింది మనకి? ఆల్ఫా పార్టికల్ అనేది రిలీజ్ అయింది. 2He4 అనేది ఆల్ఫా పార్టికల్. సో ఇక్కడ ఆల్ఫా పార్టికల్ అనేది రిలీజ్ అయింది. మనకు అదే కదా కావాల్సింది, ఆల్ఫా డీకే. ఇక్కడ ఆల్ఫా పార్టికల్స్ అనేవి మనకి ఎమిట్ అవుతూ ఉంటున్నాయి. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, కెమికల్ న్యూ ఎలిమెంట్ అనేది ఒక ఎలిమెంట్ నుంచి డికే జరిగిన తర్వాత ఒక న్యూ ఎలిమెంట్ అనేది ఫామ్ అవుతుంది వితౌట్ చేంజింగ్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ ఏమీ చేంజ్ అవ్వకుండా మనకు ఒక న్యూ ఎలిమెంట్ ఫామ్ అవుతుంది. సో న్యూ ఎలిమెంట్తో పాటు ఇంకా మనకి రిమైనింగ్ ఎలిమెంట్ అనేది ఉంటుంది కాబట్టి అదేం చేస్తారంటే 2 ప్లేసెస్ ఎర్లియర్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. సో పీరియాడిక్ టేబుల్లో మనకి 2 ప్లేసెస్ని ఆక్యుపై చేసుకుంటుంది. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ బీటా డీకే. ఓకే, బీటా డీకే సేమ్ మనకు ఆల్ఫా డీకే ఎలానో బీటా డీకే కూడా అలాగే న్యూ ఎలిమెంట్ విత్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్తో ఏమవుతుంది, ఎమిట్ అవుతుంది బయటికి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇట్స్ ద పీరియాడిక్ టేబుల్లో ప్లేస్, మనకి ఇక్కడ పీరియాడిక్ టేబుల్లో ప్లేస్ ఎట్లా ఉంది, 2 places earlier in the periodic table, but here 1 place later in the periodic table or 2 place later in the periodic table. ఓకేనా, ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. E -1 0 ప్లస్
y z plus 1 a. ఓకేనా. ఈ y is the another element. This is the electron. Here beta particles are two types, e minus 1 0 and e plus 1 0. These two are also a beta particles. ఓకేనా. Next question is SAQ question, law of radioactive disintegration. Okay, already we know radioactive disintegration, spontaneous emission of elements by emitting of alpha, beta, gamma rays. And here we have one important topic is the number of atoms that integrates per second. Okay na, the number of atoms that disintegrate per second is number of atoms disintegrate per second is directly proportional to the number of remaining unchanged radioactive atoms. Okay na, number of unchanged radioactive atoms. So this is the important point in this law of radioactive disintegration. Okay, and this disintegration is independent of the physical laws. That means physical laws means temperature, pressure, volume, like that. Okay, so based on this point we calculate the derivation about number of atoms disintegration per second is directly proportional to the number of unchanged atoms in the radioactive డికేషన్. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సేమ్ ఇలా దీన్ని యూజ్ చేసుకొని ఈ పాయింట్ని యూజ్ చేసుకొని డెరివేషన్ చేస్తాము. ఇందులో డిఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ దట్ disintegration in short interval of time dt and the rate of change of decay of atoms is equal to minus dn by dt is directly proportional to n. This n is the unchanged atoms and minus dn by dt is the number of atoms disintegration per second. Okay na. దీన్ని యూజ్ చేసుకొని మైనస్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని రిమూవ్ చేస్తే మనకు అక్కడ లాంబ్డా వస్తుంది. లాంబ్డా ఈజ్ నథింగ్ బట్ ద డీకే కాన్స్టెంట్. ఓకేనా, లాంబ్డా ఈజ్ నథింగ్ బట్ ద డీకే కాన్స్టెంట్. సో మైనస్ టర్మ్ని ఇటువైపు రాసుకుంటే డిఎన్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా ఎన్ అవుతుంది, వేర్ లాంబ్డా ఈజ్ ద డీకే కాన్స్టెంట్. అండ్ బై రీఅరేంజింగ్ దిస్ అబోవ్ ఈక్వేషన్ we will get dn by n equal to minus lambda dt. n టర్మ్స్ అన్నీ ఒకవైపు, t టర్మ్స్ అన్నీ ఒకవైపు రాసేసుకుంటాం. దీన్ని ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ చేస్తాం, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. సో 1/n dn అంటే 1/x dx ఏంటి మనకి ఇంటిగ్రేషన్ log x. సో log x అంటే ఇక్కడ n ఉంది కాబట్టి log n దట్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా ఇంటిగ్రల్ కాన్స్టెంట్కి ఏమవుతుంది, కాన్స్టెంట్ dx x అవుతుంది. సో ఇక్కడ t ఉంది కాబట్టి t ప్లస్ c ఈజ్ ద కాన్స్టెంట్. సో లెట్ we take t equal to 0 and the initial number of atoms n equal to n naught. సో ది కండిషన్స్ని, ఇది కండిషన్ అని కూడా అనుకోవచ్చు, ఈ కండిషన్స్ని మనం పైన అబోవ్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ n ప్లస్లో n నాట్ log n నాట్ బేస్ ఈ మైనస్ లాంబ్డా టీ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం ప్లస్ సి. సో సికి ఎంత వచ్చింది మనకి, ఇది 0 అయిపోతుంది మనకి, ఇది ఒక్కటే వస్తుంది. సి ఈక్వల్ టు log n నాట్ బేస్ ఈ. ఓకేనా. సో ఈ సిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, log n బేస్ ఈ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా టీ ప్లస్ సి అంటే ఎంత ఉంది మనకి, log n నాట్ బేస్ ఈ ఉంది. సో n టర్మ్స్ అన్నీ ఒకవైపు రాసేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, log n బేస్ ఈ మైనస్ log n నాట్ బేస్ ఈ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా టీ అవుతుంది. ఆల్రెడీ మనకి log a మైనస్ log bకి ఫార్ములా తెలుసు, ఏంటది log a బై b. సేమ్ అలాగే ఇక్కడ ఏం చేస్తాం, log n బై n నాట్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా టీ. ఇక్కడ ఇటువైపు లాగరిథమిక్ ఉంటే ఇటువైపు ఏమవుతుంది మనకి, ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. అందుకని n బై n నాట్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ లాంబ్డా టీ. ఫ్రమ్ దిస్ n ఈక్వల్ టు n నాట్ ఈ పవర్ మైనస్ లాంబ్డా టీ. ఓకే. So this equation we called it as law of radioactive
decay equation. And the next one is కర్వ్ ఎలా మనకి టైం విత్ రెస్పెక్ట్ టు టైం మనకి ఆటమ్స్ అనేవి ఎలా డిసింటిగ్రేట్ అవుతాయి అనేది కర్వ్ ఉంది. ఒకసారి కర్వ్ చూడండి. అండ్ దిస్ కర్వ్ షోస్ దట్ decay occurs rapidly first and then becomes slower than the with the time. So we have to find the lambda is the decay constant. Already we know the equation 1 is what? dn by dt equal to minus lambda n. From this we calculate lambda equal to minus dn by dt whole divided by n. Okay, so lambda is the ratio of amount of the substance disintegrated in unit time to the amount of the substance present. ఓకేనా, దాని నుంచి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఇది ఉంది కదా, n ఈక్వల్ టు n0 e పవర్ మైనస్ ల్యాండా టీ. దీని నుంచి మనం ఏం చేస్తామంటే nని ఫైండ్ అవుట్ చేస్తాం. అది మీకు ఎగ్జామ్లో అంత అవసరం లేదు. సో ఈ కర్వ్ డయాగ్రామ్ వేసి ల్యాండా ఒక్కటి రాస్తే సరిపోతుంది. ఈ ల్యాండా కూడా మనం ఫస్ట్ ఈక్వేషన్ వచ్చిందంటే మీకు ల్యాండా అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే.